మహిళలపై వేధింపులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకు భద్రత లేకుండా పోయింది. రీసెంట్గా గుంటూరులో ఒక మహిళను అధికార పార్టీకి చెందిన నాయకుడే మహిళలను రోడ్డు మీదకి ఇచ్చి బట్టలు తీసేసి వారిని తిట్టిన సంఘటన మనం చూస్తున్నాం. దీనికి సభ్య సమాజం అంతా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి? అధికార పార్టీ నాయకుడు అయి ఉండి ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా వారికే తొత్తులుగా మారి కనీసం వారి మీద ఎఫ్ఐఆర్ కానీ కేసులు కూడా నమోదు చేయలేని పరిస్థితి ఉంది. అలాగే నేను బద్వేలులో కూడా ఒక వృద్ధ మహిళలకు సపోర్ట్ చేశారని ఆవిడని కూడా అలాగే రోడ్డు మీద బ్లౌజులు చింపేసి అటువంటి ఘనకార్యాలు చేస్తున్నారు మన అధికార పార్టీ నాయకులందరూ. వారికి అధికార పార్టీ నాయకులే అండగా ఉండి వారి కేసులు లేకుండా వారికి తగిన శిక్షలు పడకుండా చేస్తున్నారు. అలాగే మా ఎలక్షన్స్కి ముందు అది చేస్తాం, మహిళలకు ఇది చేస్తామని ఎన్నో బూటకు హామీలు ఇచ్చి మహిళా చట్టాలను తీసుకొస్తామని చెప్పి తాట తీస్తాం, తోలు తీస్తాం, మహిళల మీద చేయేస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎక్కడున్నారని నిద్రపోతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే హోమ్ మినిస్టరు ఒక మహిళ అయ్యుండి కూడా మహిళలకు భద్రత కల్పించలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉందంటే ఎంత సిగ్గుచేటుగా ఉందో చూడండి. ఈరోజు మన కేంద్రం విడుదల చేసిన నివేదికలో కూడా మన పోలీసు వ్యవస్థ తీరు 26 ఎంతో % పడిపోయిందని కూడా నివేదిక వెల్లడి చేసింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎఫెక్ట్తో మన పోలీస్ వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోతుంది. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మేల్కొని మహిళలకు కేటాయించిన చట్టాలను, పోలీస్ స్టేషన్లను, పెట్రోలింగ్ను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుచున్నాం. అధికార పార్టీ వాళ్ళకి అండగా ఉండకుండా ప్రతి ఒక్కరికి సమాన్యాయం చేకూర్చేలాగా మీరు చేయలేరా అని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అంబేద్కర్ గారికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి, అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అని చెప్పి మహిళలకు భద్రత కల్పించాలి. ఇలా అయినా అధికార ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ బుద్ధి రావాలని అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు మీకు ఈ మహిళలందరినీ చూస్తేనే మీకు అర్థమవుతుంది మహిళలకు భద్రత లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు అనేది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మహిళల పట్ల శ్రద్ధ చేయకుండా ఎంతసేపు అమరావతి అంటూ డబ్బులన్నీ అక్కడ దారపోయటమే తప్ప వారికి వేరే ఆలోచన లేదు. వారి నాయకులకే ఆ డబ్బులు కట్టబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళా భద్రత విషయంలోనూ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలోనూ కొంచెం కళ్ళు తెరవాల్సిందిగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళలందరూ కూడా అంబేద్కర్ గారికి మన గుంటూరులో జరిగిన విషయం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ విషయం గురించి మాట్లాడాలి అని అంటేనే ఒక మహిళ కింద ఎంతో సిగ్గుగా ఉంది. ఎందుకు అంటే ఒక మహిళని వివస్త్రను చేసి గుంటూరులోని రోడ్డు మీద మగవాళ్ళందరూ కూడా ఇలాగ కొట్టడము అన్నది ఎమ్మెల్యే గారు అండదండలు చూసుకొని మన మీద ఎటువంటి కేసులు పెట్టరు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగే ఉంటుంది, మా జోలికి ఎవరన్నా వస్తే మేము మహిళ అన్న ఆలోచన కూడా ఆలోచించము, మేము వ్యవస్థను చేసైనా కొడతాము, అయినా కూడా మా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయరు అన్న ఒక గర్వంతో ఇలా చేయడం జరిగింది అన్నది ఒకటే నాకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ విషయం ఈ ఘటన జరిగి 3 రోజులైనా కూడా ఈ విషయం వెలుగులోకి రాలేదు, మన ఎవరికి కూడా బయటికి రాలేదు. అంటే గుంటూరుని చుట్టుపక్కల మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తున్నారు, అమరావతి అని చెప్తున్నారు. అమరావతికి అంత దగ్గరలోనే ఇంత దారుణమైన ఘటన జరుగుతుందంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని
పల్లెటూళ్ళలోని ఎక్కడైతే మీడియా లేదో, ఎక్కడైతే ఒక పోలీస్ స్టేషన్ ఊరు బయట ఉంటుందో ఆ మహిళల పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా భయం వేస్తూ ఉంది. మనందరికీ కూడా స్వాతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ మహిళలకు ఇంకా రాలేదు. అర్ధరాత్రే కాదండి, పట్ట పగలు కూడా మహిళలు బయటకి రాలేని పరిస్థితి ఈరోజు కూటమి పాలనలోని మనందరం చూస్తున్నాం. ఇది ఎవరి మీద బురద జల్లే ప్రయత్నం కాదు. ప్రతి ఒక్క మహిళ, ఏ పార్టీలో ఉన్న మహిళ అయినా కానీ, ఒక తల్లైనా ఒక చెల్లైనా కానీ, అందరూ మహిళలు ఆలోచించవలసిన విషయం ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున హోమ్ మినిస్టర్ గారు అసలు ఈ విషయం మీకు ఇప్పటివరకు తెలిసిందా లేదా, ఎందుకంటే దీని మీద మీరు ఎటువంటి చర్యలు కానీ, ఎటువంటి సందేశం కానీ, అసలు మీకు ఈ విషయం తెలుసా లేదా అన్నది కూడా ప్రజలందరూ కూడా అనుమానంగా ఉంది. సో దయచేసి మీకు ఈ విషయం తెలిసిందా లేదా, అందరూ కూడా ఒకసారి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది అని మీ కళ్ళు తెలిసి చూడాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు మహిళల పట్ల. ఈరోజు గుంటూరులో జరిగిన ఘటన మహిళల మీద చేసే అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎందుకనంటే గుంటూరులో ఒక కుళాయి విషయమై చిన్న గొడవ స్టార్ట్ అయ్యి కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. కేసు పెడితే కూడా మహిళల్ని వ్యవస్థనం చేసి ఆవిడ మూత్రం పోసుకునే విధంగా టీడీపీ నాయకులు కొట్టారు. ఎవరైతే మల్లెల మూర్తి అనే అతను ఉన్నాడో అతను గోండాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులని 9 మందిని తీసుకొచ్చి మహిళల మీద అఘాయిత్యం చేయడం జరిగింది. వ్యవస్థను చేసి మూత్రం పోసుకునే విధంగా కూడా కొట్టితే కూడా 2 రోజుల వరకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వంలో మనం ఉండటం చాలా సిగ్గుచేటు. మహిళల మీద ఎన్ని రకాలుగా అఘాయిత్యాలు చేస్తున్నారు అని అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అలుసు చూసుకొని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా సరే వాటిని ఖండించకుండా పోలీసులను కూడా మభ్య పెడుతూ ఈ ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. రెడ్ బుక్ అండ చూసుకొని విర్రవీగుతున్నారు వీళ్ళందరూ కూడా. అలాగే దుశ్శాసనుల పర్వం అయితే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము. మహిళలకు ఎంత అన్యాయం జరుగుతున్నా కానీ ఎవరు హోమ్ మినిస్టర్ కానివ్వండి, మహిళా కమిషన్ కానివ్వండి, అలాగే అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఒక మహిళే, వాళ్ళు కూడా ఖండించకుండా తూతు మంత్రంగా కేసు పెట్టారే కానీ మహిళలకు ఏ రకంగా న్యాయం చేయాలని అనే దాని మీద ఎవరు కూడా స్పష్టత ఇవ్వట్లేదు.